Good morning, children. నేను బి రామరెడ్డి, జూనియర్ లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ యాచారం, రంగారెడ్డి జిల్లా. అయితే ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1B లోని 7th చాప్టర్ అయినటువంటి ది ప్లేన్ అనేటటువంటి చాప్టర్. We will learn about the plane chapter in this video 1. సమతలము, తెలుగు మీడియంలో సమతలము అనేటటువంటి చాప్టర్ 7వ చాప్టర్ గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకొని, దీంట్లో పెద్ద చాప్టర్ ఏం కాకపోయినా వన్ ఎక్సర్సైజ్ అయితే మనకు ఐపీలో క్వశ్చన్స్ వస్తున్నాయి కనుక ఇది కొంచెం ఇంపార్టెంట్ చాప్టర్ గానే మనం తీసుకోవచ్చు. ఇందులో మొట్టమొదటిగా చూస్తే డెఫినేషన్ ఆఫ్ ఏ ప్లేన్ అంటే ఒక సమతలం యొక్క నిర్వచనం ఏ విధంగా ఉంటుంది, అది ఎలా అనేది ఒక్కసారి కనుక మనం గమనిస్తే 3D స్పేస్, ఇన్ 3D స్పేస్ ప్లేన్ అనేది 2Dలో ఓన్లీ సర్ఫేస్. మనం ఒక బ్లాక్ బోర్డ్ కానీ ఒక వాల్ కానీ తీసుకొని 2Dలో మనం XY అక్షాలతోని, XY యాక్సిస్ తోని 2Dలో మనం ప్లేన్ తీసుకున్నాం. ఇక్కడ 3D స్పేస్ లో కనుక మనకు వచ్చేస్తే ఆ స్పేస్ లో మనం ప్లేన్ ఎలా డిఫైన్ చేస్తాము అనేటటువంటి డెఫినేషన్ మీరు ఒకసారి గమనిస్తే, a plane is a flat surface area. వీడియోలో చూడండి, a flat surface area which extends in all directions with at least 3 non-collinear points such that the line joining any 2 points on the surface lies entirely on it. When we join any 2 points on the plane, that line entirely on the plane only. Non-collinear points lies entirely, that line entirely lies on the surface, same surface. Then that surface is called a plane now. ఆ విధంగా మనం తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ తెలుగులో దీని డెఫినేషన్ కనుక ఉంటే, ఒక చదునైన ఉపరితలం, సర్ఫేస్ మీన్స్ ఉపరితలం అంటారు తెలుగులో, సరేఖియాలు కాని కనీసం 3 బిందువులను కలిగి ఉన్న ఉపరితలంపై, ఎన్ని 3 పాయింట్స్ ఉపరితలంపై ఏ 2 బిందువులను కలిపే రేఖ అయినా పూర్తిగా ఆ తలంపైనే ఉంటే అది ఒక సమతలం అని మనం నిర్వచనం తీసుకోవడం జరుగుతుంది. మనం టెక్స్ట్ బుక్ ఐపీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లో ఈ నిర్వచనం యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, మీరు ఒక్కసారి దాన్ని గమనించండి. ఏ ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా విచ్ ఎక్స్టెండ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇక్కడ మీరు ఒక ఫిగర్ లో కనుక మనం గమనిస్తే, ఇక్కడ ఫిగర్ చూడండి, ఒక ప్లేన్ గా మనము ఒక ప్యారలెలోగ్రామ్ టైప్ లో ఒకటి తీసుకున్నాం. దాన్ని ఎక్కడ వైపునైనా అన్ని వైపులో అన్ని రకాలుగా మనం ఎక్స్టెండ్ చేసేటటువంటి వీలు ఉంటుంది. అక్కడ ఏబిసి 3 పాయింట్స్ మనం తీసుకోవడం జరిగింది. సో ఆ పాయింట్స్ కనుక మనము గమనిస్తే ఏమంటే జీతో చూపిస్తున్నాం, ఆ ప్లేన్ మనం జీతో చూపిస్తాం. టేక్ ఎనీ 3 పాయింట్స్ ఏబిసి విచ్ ఆర్ నాట్ ఆన్ స్ట్రెయిట్ లైన్. స్ట్రెయిట్ లైన్ లో ఉండలేనటువంటి 3 బిందువులను కనుక మనం తీసుకుంటే దాన్ని ప్లేన్ గా మనం గుర్తిస్తాం. దాన్ని ఎలా, హౌ వీ కెన్ డినోట్ దట్ ప్లేన్ ఏబిసి ఆర్ ప్లేన్ జీ. వీ కెన్ గివ్స్ నేమ్ సపరేట్లీ ఫర్ దిస్ జీ. సో ఈ జీని అనుసరించి ప్లేన్ కి పేరు మనం ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. అంటే వరుసగా 3 ఒకే స్ట్రెయిట్ లైన్ మీద లేనటువంటి 3 బిందువులను తీసుకున్నప్పుడు దాన్ని సమతలం ఏబిసిగా మనం గుర్తించడం జరుగుతుంది. అది మీరు గమనించాలి. నౌ ఎనీ ఒక నోట్ కనుక గమనిక కనుక మనం చూస్తే, ఎనీ స్ట్రెయిట్ లైన్ ఇన్ 2Dలో మనం స్ట్రెయిట్ లైన్ కనుక తీసుకుంటే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ది ప్లేన్ ఇన్ 3Dలో అది ప్లేన్ గా కన్వర్ట్ అవుతుంది. ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేది ఒక్కసారి మీరు గమనిస్తే, మీరు ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ప్లేన్ గా మనం చూద్దాం. ఇది 2D ప్లేన్ లో ఇది మనం ఒక స్ట్రెయిట్ లైన్ గా, ఈ పెన్నును మనం ఒక స్ట్రెయిట్ లైన్ గా కనుక మనం గమనిస్తే, ఈ స్ట్రెయిట్ లైన్ గా ఉన్నటువంటి 2Dలో ఉన్నటువంటి ఈ పెన్ను అంటే స్ట్రెయిట్ లైన్ మనము స్పేస్ లో కనుక తీసుకెళ్తే, స్పేస్ లోకి ఇట్లా 3D స్పేస్ లోకి తీసుకెళ్తే ఇది ఒక ప్లేన్ మనకి ఏర్పాటు చేస్తుంది. ఏ స్ట్రెయిట్ లైన్ in 2D becomes a plane in 3D. 3D లోకి వచ్చినప్పుడు అది
ఇలా మనం డైరెక్ట్ గా తీసుకొస్తే స్పేస్ లోకి అదొక 3D గా కన్వర్ట్ అవుతుంది. ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ప్లేన్ ఇన్ 3 dimensional. సో దట్ we have to we will observe this one. To any straight line in 2D becomes a plane in 3D. అది మనకు 3D లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఇలా మనం స్ట్రైట్ గా తీసుకొచ్చే వరకల్లా ప్లేన్ లోకి అప్పుడు మనకి అది ప్లేన్ గా కన్వర్ట్, అంటే 3D లో కన్వర్ట్, స్పేస్ లో తీసుకొచ్చినప్పుడు అది ప్లేన్ గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ప్లేన్ యొక్క డెఫినేషన్ ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక నెక్స్ట్ పేజ్ ఏది వెళ్తే మనం ఏంటి, ఇక్కడ కూడా మనకు 2D లో స్ట్రైట్ లైన్ కి ఎట్లయితే మనకు ఈక్వేషన్స్ ఉన్నాయో, నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ ఉన్నాయో, అదే టైప్ లో we will have equations of plane here also. So the first type of plane equation of plane is known as general form of the equation of a plane. జనరల్ ఫామ్ లో ఎలా ఉంటుంది? సో దీన్ని తెలుగులో కనుక గమనిస్తే సమతల సమీకరణము సాధారణ రూపము, ఆ విధంగా మనం చూస్తున్నాం. సాధారణ రూపంలో ఏ విధంగా ఉంటది అనేది మనం ఇక్కడ గమనిస్తే, ఎవ్రీ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ ఏకఘాత సమీకరణమైనటువంటి ఇన్ XYZ వేరియబుల్స్, ఇన్ XYZ చరరాశులలో ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ది ఫస్ట్ డిగ్రీ ఇన్ XYZ రిప్రజెంట్స్ ఏ ప్లేన్. డైరెక్ట్ గా అది ఒక ప్లేన్ రిప్రజెంట్ చేస్తుంది XYZ లలో. సో ప్రతి ఏకఘాత సమీకరణము XYZ చరరాశులు కలిగినటువంటి ప్రతి ఏకఘాత సమీకరణము ఒక సమతలాన్ని మనకు గుర్తిస్తుంది అనేది ఇక్కడ దీని యొక్క ఈక్వేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సాధారణ రూపంలో, ఇన్ జనరల్ ఫామ్ లో. నా మరి ఏకఘాత సమీకరణం ఏంది? ఫస్ట్ డిగ్రీ ఏకఘాత సమీకరణం, ఫస్ట్ డిగ్రీ వేరియబుల్ XYZ. వాట్ ఈస్ ది equation of first degree in XYZ? Means the first degree general equation in XYZ is AX plus BY plus CZ plus D is equal to 0. AX plus BY plus CZ plus D is equal to 0, where ABC are real numbers and also these ABC known as direction ratios of normal to the plane. ఇక్కడ నార్మల్ అంటే ఏంది అది కూడా మనం ఒకసారి గమనిద్దాం. నార్మల్ టు ది ప్లేన్ గా మనము ఏబిసిలను తీసుకుంటూ ఉంటాం. ఏంటి? ది ఫస్ట్ డిగ్రీ ఏకఘాత సమీకరణం XYZ లో ఏకఘాత సమీకరణం ఏంటి? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 ఏదైతే ఉందో ఇది మనకు తలం యొక్క సమీకరణంగా సాధారణ సమీకరణంగా అవుతుంది. 2D లో ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటి మనకు? సాధారణ రూపం జనరల్ ఫామ్ లో ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 గా మాత్రమే తీసుకుంటాం. అక్కడ ఏఎక్స్ ప్లస్ బివై అంటే XY యాక్సిస్ ఉంటాయి కనుక ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 గా మనం దాన్ని తీసుకుంటాం. ఇక్కడ జెడ్ యాక్సిస్ ఎప్పుడైతే స్పేస్ లోకి వస్తుందో దీంట్లో ప్లేన్ మనకు ఏర్పడుతుంది కనుక ఈ ప్లేన్ యొక్క డెఫినేషన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? జనరల్ ఈక్వేషన్ అంటే మళ్ళీ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి జెడ్ ప్లస్ డి ఈజ్ కాన్స్టెంట్ దేర్, డి ఈజ్ ఈక్వల్ టు 0 గా మనం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఏబిసిలు కాన్స్టెంట్ గా మరి అట్లానే అవి ఏమైతే అంటే దిక్ సంఖ్యలుగా అయిపోతుంటాయి. నార్మల్ యొక్క దిక్ సంఖ్య, నార్మల్ అనేది అభిలంబ రేఖ అంటాం. ఈ అభిలంబ రేఖ అనేది ఏంటనేది ఒకసారి ఇక్కడ డెఫినేషన్ చూస్తే, ఏ లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఈజ్ కాల్డ్ నార్మల్ టు ది ప్లేన్. ఒక ఇక్కడ ఫిగర్ కనుక చూస్తే ఒక సమతలానికి లంబంగా ఉండే రేఖ, సమతలానికి లంబంగా ఉండే రేఖను అభిలంబ రేఖ అంటాం. ఓ నుండి మనం దాన్ని తీసుకుంటుంటాం. సమతలానికి లంబంగా ఉండే రేఖను అభిలంబ రేఖ అంటాం. ఇక్కడ ఫిగర్ లో మనకు ఏబి ఈజ్ నార్మల్, ఏబి అనేది అభిలంబ రేఖగా మనం ఇక్కడ తీసుకుంటుంటాం. ఈ అభిలంబ రేఖ యొక్క దిక్ సంఖ్యలను మనం ఏబిసిలుగా తీసుకుంటాం. మనం దిక్ సంఖ్యలను డైరెక్షన్ రేషియోస్ ఏ విధంగా కనుక్కోవాలో ఇంతకుముందు చాప్టర్ లో మనకు వస్తుంది, డిసిస్ అండ్ డిఆర్స్ వచ్చింది. దాన్ని ఇక్కడ ఎలా కనుక్కొని దాన్ని ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 గా మనం తీసుకుంటే అదే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ అవుతుంది. సాధారణ రూపంలో సమతలం యొక్క సాధారణ రూపం ఆ విధంగా ఉంటుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అనేది ఒకటి కొత్తది. నా ది సెకండ్ మెథడ్, సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్.
ప్లేన్, సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కాట్ దీని తెలుగులో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకు కార్టీజియన్ రూపము అండ్ వెక్టార్ రూపము, కార్టీజియన్ ఫార్మ్ అండ్ వెక్టార్ ఫార్మ్ అని 2 types గా ఉంటాయి. కానీ ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే ఓన్లీ కార్టీజియన్ ఫార్మ్స్ లోనే మనము ఇక్కడ తీసుకుంటున్నాం ఈ చాప్టర్ లో. కనుక వెక్టార్ ఫార్మ్ ని మనం వెళ్ళట్లేదు అందులో. ఇక్కడ ఓన్లీ మన కార్టీజియన్ ఫార్మ్ లోనే, అంటే కార్టీజియన్ రూపంలోనే తీసుకుంటున్నాము, వెక్టార్ రూపంలోకి తీసుకోవటం లేదు. అదొకటి గమనించాలి ఇక్కడ మనం. ఇందులో కార్టీజియన్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ లో మళ్ళీ ఇందులో ఒకటోది 1 point ఫార్మ్ అని ఉంటుంది. ఒకటి బిందు రూపం, ఒక బిందువు ఇచ్చినప్పుడు దాని యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది మనం ఒకటి గమనించి సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అని మనం తీసుకుంటాం. ఇందులో ఒకసారి గమనిస్తే ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ది గివెన్ పాయింట్ x1 y1 z1 and having drs of normal ABC is equal to, which is equal to a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. దీన్ని మనము 1 point ఫార్మ్ గా తీసుకుంటాం. ఒక బిందు రూపము అంటే ప్లేన్ యొక్క సమతలం యొక్క బిందు రూపంగా మనం తీసుకుంటాం. ఏ x minus x1, b y minus y1, c z minus z1, where x1 y1 z1 are the given point, the plane which from which point it is passing, that point he will give that point, and drs of the this one అంటే దిక్ సంఖ్యలు కూడా మనకి ఇస్తాడు. అవి ఇచ్చినప్పుడు ఆ ప్లేన్ యొక్క రూపం 1 point ఫార్మ్ రూపం ఏ విధంగా ఉంటుందంటే ది a into x minus x1, b into y minus y1, c into z minus z1 is equal to 0 టైప్ లో మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఎట్లా ప్రూవ్ చేయాలి, ఏ విధంగా ఉంటుంది అనేది కనుక జనరల్ ఫార్మ్ లో నుండి తీసుకుంటాం. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే మనం జనరల్ ఈక్వేషన్ తీసుకున్నామో దాన్ని తీసుకుంటే ది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈస్ we have know that ax plus b have by plus cz plus d is equal to 0. ఇది మనకు తెలుసు. Now he has given one point from where the plane is passing. That point is x1 y1 z1. The plane is passing through the point x1 y1 z1. ఈ బిందువు గుండా అది ప్రయాణిస్తుంది, పాస్ అవుతుంది. ఈ బిందువు గుండా పోతుంది కనుక ఎప్పుడైతే x1 y1 z1 బిందువు గుండా పోతుందో we can substitute x in place of x1. x1 in place of x. Replace x1 in place of x, y1 in place of y1, z1 in place of z. What will get? ax1 by1 plus cz1 plus d is equal to 0. ఇది మనకు వస్తుంది. ఎప్పుడైతే ఆ ప్లేన్ x1 y1 z1 బిందువు గుండా పోతుందో అప్పుడు మనకి ఏ విధంగా అయిపోతుంది అంటే ax plus b plus cz plus d అనేది it converts into ax1 plus by1 plus cz1 plus d is equal to 0. ఈ విధంగా మారిపోతుంది. Now to get the 1 point form as by subtracting 1 minus 2, 1 2 ఈక్వేషన్ గా మనం దాన్ని తీసుకుంటే ఆ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తే అంటే 1 లోకి వెళ్ళి 2 ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే we will get a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0 గా మనకు కార్టీజియన్ ఫార్మ్ లో ఉన్నటువంటి 1 point ఫార్మ్ వచ్చేస్తుంది. ఇది జస్ట్ సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ x y z is a నార్మల్ జనరల్ పాయింట్ అంటాం. జనరల్ పాయింట్ మనకి ax plus by plus c లాగా ఎట్లయితే ఉంటుందో జనరల్ పాయింట్ ని x y z గా తీసుకొని ఏ బిందువు గుండానైతే మనం ఈ ప్లేన్ పాస్ అవుతుందో దాన్ని x1 y1 z1 గా తీసుకున్నప్పుడు అండ్ డిఆర్స్ ఆఫ్ నార్మల్ కూడా మనకి ఇచ్చినప్పుడు ఇది ఏ 1 point ఫార్మ్ గా మనం తీసుకుంటాం. అది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రూవ్ చేయగలిగినాం అనేది ఇక్కడ ఏ విధంగా తెలుసుకుందాం. సో ఇక్కడ 2 types ఆఫ్ ఈక్వేషన్స్ మనకి అయిపోయినాయి. నార్మల్ ఏది ప్లేన్ కి సంబంధించినటువంటి 2 types ఆఫ్ ఈక్వేషన్స్. నౌ థర్డ్ పాయింట్ కాడికి, థర్డ్ ఫార్మ్ కాడికి వెళ్తే ఇక్కడ మనకి ఇది ఒకటి ఏది నార్మల్ ఫార్మ్. ఈ ఫార్మ్స్ అన్ని కూడా, ఈ మెథడ్స్ అన్ని కూడా అన్ని మనకి స్ట్రేట్ లైన్ లో ఉన్నాయి, ఇక్కడ కూడా మనకి వస్తుంటాయి. ఇది కూడా మనము ఒకసారి గమనిస్తే ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఇన్ నార్మల్ ఫార్మ్, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఇన్ నార్మల్ ఫార్మ్, అభిలంబ రూపంలో సమతలం యొక్క సమీకరణము అని అంటాం.
దీన్ని మనం కనుక గమనిస్తే ఎలా ఉంటుంది? లెట్ LMN ఆర్ ది డైరెక్షన్ కొసైన్స్, దీన్ని DCs అంటాం. డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ది నార్మల్ టు ది ప్లేన్ ఫ్రమ్ ఆరిజిన్ O అనేటటువంటి మూల బిందువు నుండి డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ నార్మల్ యొక్క మూల బిందువు నుండి గీసినటువంటి అభిలంబ రేఖ యొక్క దిక్కోసైన్లు అని అర్థం తెలుగు. అవి LMNలు అయితే, అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చాడు? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ ఈజ్ P కూడా ఇచ్చాడు. P అనే మూల బిందువు నుండి ప్లేన్ వరకు ఉన్నటువంటి లంబ దూరము, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ P. That P is also which is greater than 0. And also let XYZ be any point on the plane. This is general point అంటాం. ఏదైనా బిందువు కనుక మనం తీసుకుంటే, then the equation Lx plus My plus Nz is equal to 0 is called normal form of equation of plane. దీన్ని అభిలంబ రూపము అంటాం తెలుగులో. ఈ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అంటాం ఇంగ్లీష్ లో. సో ఇందులో LMN ఏంటంటే, ఇక్కడ LMN డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ది నార్మల్ యొక్క డైరెక్షన్ కొసైన్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్షన్ నార్మల్ అనేది ఎక్కడ ఉండింది? ఫ్రమ్ లైన్ డ్రాన్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది పర్పెండిక్యులర్ టు ది ప్లేన్, దట్ ఈస్ కాల్డ్ నార్మల్. ఆ నార్మల్ యొక్క డైరెక్షన్ కొసైన్స్ LMN అని. తర్వాత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ లంబ దూరము, O నుండి లంబ దూరం, దాని యొక్క లంబ దూరాన్ని P గా ఇస్తే, ఈ రెండు కనుక మనకి ఇస్తే, ఏది LMN లో అండ్ P is perpendicular distance from origin to the plane కి perpendicular distance. Then the equation Lx plus My plus Nz is equal to 0 is called the normal form of the plane, normal equation of the plane అని మనం తీసుకుంటాం. Lx plus My plus Nz is equal to 0. ఇది నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు అడిగేటటువంటి క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, మనకు జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఇస్తాడు, ఇచ్చి దాని నార్మల్ ఫార్మ్ లోకి కన్వర్ట్ చేయమంటాడు. ఇది ఒక క్వశ్చన్ మనకు 2 మార్క్స్ లో ఐపీలో వచ్చే అవకాశం ఉంటుంది కనుక దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా, దీని వర్కింగ్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది అనేది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, సమతల రిడక్షన్ ఆఫ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఇంటూ నార్మల్ ఫార్మ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అది వర్కింగ్ మెథడ్. దీని యొక్క పద్ధతి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అంటే, సమతల సాధారణ సమీకరణాన్ని అభిలంబ రూపంలోకి మార్చుట ఎలా మార్చాలి అనేటటువంటిది మనము చూద్దాం. నా జనరల్ ఫార్మ్ ఏంటి? మనకు ప్లేన్ యొక్క జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ AX plus BY plus CZ plus D is equal to 0. ఇది మనకి ఇస్తున్నటువంటి జనరల్ ఫార్మ్. దీన్ని ఎప్పుడు కూడా ఒక 3 మెథడ్స్ లో కనుక మనం గమనిస్తే, ఇక్కడ దీంట్లో ఫస్ట్ ఏ అంటే, ఎప్పుడైతే కాన్స్టెంట్ ఏదైతే D ఉందో, ఈ D అనే కాన్స్టెంట్ రైట్ సైడ్ కి తీసుకురండి. బ్రింగ్ దిస్ D టు ది రైట్ సైడ్. సో రైట్ హ్యాండ్ RHS సైడ్ లో తీసుకొచ్చేయండి. దెన్ యూ విల్ గెట్ AX plus BY plus C is equal to minus D. ఇది మనకు తెలిసినటువంటి విషయం. అంటే ప్లస్ D ఇక్కడ వచ్చేస్తే మైనస్ D అయింది. కానీ ఇప్పుడు నార్మల్ ఫార్మ్ లో కన్వర్ట్ చేయడానికి ఇది డిస్టెన్స్ కనుక D అనేది P అవుతుంది. వాట్ ఈస్ P దేర్? P ఈస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అవుతుంది. అది ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండాలి కనుక దాన్ని ఏం చేస్తాము? మల్టిప్లై బోత్ సైడ్స్ బై మైనస్. ఒకవేళ ఇక్కడే ప్లస్ ఉంటే అప్పుడు మైనస్ చేయాల్సినటువంటి అవసరం రాదు. దేర్ఫోర్ యూ విల్ గెట్ మైనస్ AX మైనస్ BY మైనస్ CZ ఈజ్ ఈక్వల్ టు D లాగా మారిపోతుంది. అంటే ప్లస్ గా వస్తే అప్పుడు మైనస్ తో మల్టిప్లై చేయాల్సినటువంటి అవసరం ఉండదు. దేర్ఫోర్ పాజిటివ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. D ని పాజిటివ్ ఉండేటట్టుగా దీన్ని you have to see that the D must be positive always. Then now you have to divide both sides by root of A square plus B square plus C square. ఎందుకు ఇక్కడ A square plus B square plus C square? మీరు ఒక్కసారి స్ట్రైట్ లైన్ లోకి వెళ్ళండి. 2D లోని స్ట్రైట్ లైన్ లో కనుక వెళ్తే అక్కడ మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ లో నార్మల్ ఫార్మ్ కన్వర్ట్ చేయడానికి కూడా మనం ఒక పద్ధతి చేసాం. అక్కడ
అక్కడ డివైడెడ్ త్రూఅవుట్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నాం. ఇక్కడ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ తోని డివైడ్ చేయాలి. సేమ్ అదే మెథడ్ ఇక్కడ ఫాలో అవుతున్నాం. డివైడ్ బోత్ సైడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. దెన్ వి గెట్ both sides minus a by root of a square plus b square plus c square x into x minus b by root of a square plus b square plus c square into y minus c by root of a square plus c square b square plus c square into z is equal to d by root of a square plus b square plus c square. ఇది d అండి. d is nothing but p. P అనేది ఏంటి? ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్. ఆ P ఇక్కడ ఈ విధంగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది డి లాగా. సో దీని కనుక మనం గమనిస్తే నౌ ది ఈక్వేషన్ బికమ్స్ ఇంటూ నార్మల్ ఫామ్. lx ప్లస్ my ప్లస్ nz లోకి ఈజ్ ఈక్వల్ టు p లోకి కన్వర్ట్ అయినట్టే లెక్క. ఇప్పుడు దీనంతా కూడా ఎట్లా కన్వర్ట్ అవుతుంది అని అంటే, హియర్ వి హ్యావ్ l వాల్యూ వేర్ l ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఈ ఎక్స్ తప్ప ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎల్ లాగా, ఎక్స్ యొక్క గుణకాన్ని ఎల్ లాగా తీసుకోండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని. అండ్ ఎం ఈజ్ నథింగ్ బట్ వై యొక్క కోఎఫిషియంట్. వై యొక్క కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ? మైనస్ బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని. అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ యొక్క కోఎఫిషియంట్. సో దట్ ఈస్ మైనస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ గా మనము తీసుకుంటే ఇది ఎల్ఎంఎన్ యొక్క వాల్యూస్ గా మనం కన్వర్ట్ చేస్తాం. అలానే వేర్ అండ్ పి ఈజ్ ఈక్వల్ టు, పి అనేది మనకు తెలుసు కనుక పి ఈజ్ ఈక్వల్ టు డి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ గా ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఈ ఎల్ఎంఎన్ వాల్యూస్ ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కన్వర్ట్ ఇంటూ నార్మల్ ఫామ్. When the general form of equation of plane is given, to convert into the normal form of the plane equation, then we have to do this working method. First, మనం దీని పాజిటివ్ ఇక్కడ పక్క రైట్ సైడ్ తీసుకొస్తాం కాన్స్టెంట్ ని. దెన్ మైనస్ అది పాజిటివ్ గా ఉండేటట్టుగా మైనస్ తో మల్టిప్లై చేస్తాం. దెన్ డివైడ్ బోత్ సైడ్స్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అది డివైడ్ చేసినప్పుడు ఆ ఈక్వేషన్ ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ lx ప్లస్ my ప్లస్ nz ప్లస్ ఈజ్ ఈక్వల్ టు p లాగా నార్మల్ ఫామ్ లోకి అది మారిపోతుంది. ఇక్కడ ఎల్ ఎం ఎన్ లోకి మనం కొన్ని వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ ని సింప్లిఫై చేస్తే ఎల్ఎంఎన్ వాల్యూస్ అవుతాయి. ఈ విధంగా ఒక జనరల్ ఈక్వేషన్ కనుక మనకి ఇచ్చినప్పుడు దీన్ని కన్వర్ట్ చేయడానికి, నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేయడానికి ఇది వర్కింగ్ మెథడ్ మనం ఫాలో కావాలి. దీనిపైన ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది అండి, అంటే మనకి ఏమున్నాయి? సమతలం అంటే ప్లేన్ యొక్క డెఫినేషన్ తీసుకున్నాం, ఈక్వేషన్స్ ఆఫ్ ప్లేన్ గా తీసుకున్నాం, అందులో జనరల్ ఫామ్ అన్ని కూడా కార్టీజియన్ మెథడ్ లో ఉండేటటువంటి ఈక్వేషన్స్ లో ఫస్ట్ కార్టీజియన్ ఫామ్ సింగిల్ 1 పాయింట్ ఫామ్ తీసుకున్నాం, ఒక బిందు రూపము. తర్వాత నెక్స్ట్ నార్మల్ ఫామ్ లోకి ఈక్వేషన్ ఎలా ఉంటుంది, దాన్ని జనరల్ ఫామ్ ఆఫ్ ఈక్వేషన్ నార్మల్ ఫామ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ క్లాస్ లో ఇంకా సమ్ మోర్ మెథడ్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ ప్లేన్ ఇంకా ఏ విధంగా ఉంటాయి, ఆ ప్లేన్ యొక్క ఈక్వేషన్స్ చేసుకొని వీటన్నిటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక పని చేద్దాం ఇప్పుడు మనం. రైట్, ఇక్కడ సమతలం యొక్క సాధారణ రూపాన్ని మనకిచ్చి దాని యొక్క అభిలంబ రూపానికి మార్చండి. ఇన్ ది క్వశ్చన్ హి హాస్ గివెన్ దట్ ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్ ఈక్వేషన్. సో we have to reduce that equation into the normal form. We will see the one example now. Here we have one problem. Reduce the equation x plus 2y minus 3z minus 6 is equal to 0 of the plane to the normal form. అభిలంబ రూపానికి కుదించండి అనేది మన క్వశ్చన్. అయితే ఇట్లా ఇప్పటిదాకా మనం చూసినటువంటి వర్కింగ్ మెథడ్ ఏదైతే ఉందో
ఆ పద్ధతి ప్రకారంగా గివెన్ ఈక్వేషన్ రాసేసాను నేను. ఇందులో ఏంటి x + 2y - 3z - 6 = 0. అయితే ఇక్కడ ఏం చేస్తాం మనము, బ్రింగ్ కాన్స్టెంట్ ది రైట్ సైడ్ టు ది రైట్ సైడ్. దేర్ఫోర్ అక్కడ ఈ స్థిర పదాన్ని కుడి చేతి వైపు తీసుకొస్తే x + 2y - 3z = 6. సో ఇక్కడ +6 ఉంది. ఇక మనం దాన్ని మైనస్ తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఉంది. సో అది కొంచెం చూసుకుంటాం మనం. నెక్స్ట్ డివైడ్ బోత్ సైడ్స్ బై రూట్ ఆఫ్ a² + b² + c² కదా మన ఫార్ములా. సో a is 1² plus b is 2² plus c is -3 whole square. So if you simplify this, you will get root of 1 + 4 + 9 is equal to √14. We have to divide the throughout equation by √14 now. √14 తో భాగించగా. So the equation comes into the normal form. What is that? The coefficient of x is 1 here. That 1 by √14x plus 2 by √14y plus of minus of 3 by √14z is equal to 6 by √14. Just here you see the third z coefficient is plus of -3 by √14 we have taken. Why? Because our normal form is Lx plus My plus Nz is equal to P. All plus. So to become it is as plus. So just I have taken 3 minus 3 here. So now here L value will be the 1 by √14. M is 2 by √14. N is -3 by √14. And the P value will be 6 by √14. ఈ విధంగా ఈ యొక్క సాధారణ రూపాన్ని నార్మల్ ఫామ్ ని జనరల్ ఫామ్ ని నార్మల్ ఫామ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేటటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం ఈరోజు ఇప్పుడు చూసాము. సో మిగతా నెంబర్ ఫార్మ్స్ ఆఫ్ ది ఈక్వేషన్, ప్లేన్ ఈక్వేషన్ నెక్స్ట్ క్లాస్ లో మనము చూద్దాం. సో ఈరోజు ఇది ముగిసిందిగా తెలియజేయడం, అంటే జస్ట్ మనం క్లోజ్ చేస్తున్నాం ఈ రోజు మాత్రం.